ఫ్రెండ్స్, మనం ఒంగోలులో సూపర్ బజార్ బిల్డింగ్ అంటారు దీన్ని. ఎదురు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు చేపల పులుసు. ఈ చేపల పులుసులో రెగ్యులర్ కస్టమర్ బిల్లా చెన్నయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. చెప్పండి, ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి తెలుసు ఈ నెల్లూరు చేపల పులుసు? ఇది దాదాపు 1 year అయిపోతుంది. స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ అన్ఎంప్లాయీస్, అంటే అంకయ్య అండ్ నిహారిక. అంకయ్య అండ్ నిహారిక. అమ్మాయి పీజీ చేసింది, అతను డిగ్రీ చేసినారు. వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ తోటి ముందు జెరాక్స్ మిషన్ పెట్టిన తర్వాత మాలాంటి వాళ్ళతోటి కొంత ఈ ఒంగోలులో సరైన చేపల పులుసు లేదనే డిస్కషన్లో వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఆర్థికంగా లేకపోయినా బ్యాంకు లోన్ పెట్టుకోను లేదా పాపం వాళ్ళు ఏదో రకంగా దీన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు నెల్లూరు చేపల పులుసు అనే ఆలోచనతో నెల్లూరు చేపల పులుసు అని పెట్టడానికి కారణం ఉద్దేశం ఏంటంటే నెల్లూరు నుంచి వంట చేసేవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయాలి. నెల్లూరుకి ఒక ఫేమస్ బ్రాండ్, చేపల వంటకం అంటే నెల్లూరుకి ఒక స్టైల్ ఉందని దాని పేరు పెట్టుకున్నాం అని చెప్పారు. నేను అడిగితే అది నెల్లూరు వాళ్ళు కూడా వచ్చి వంట చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా చేయించుకుంటూ ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నెల్లూరు చేపల పులుసు విధానాన్ని వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. చాలా మందికి నచ్చుతుంది. ఎవరైనా ఒకసారి తింటే దాన్ని మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ రావటం పర్టికులర్ గా. అంటే మీరు ఎన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ టేస్ట్ చేశారు? ఇక్కడ దాదాపు తెల్ల సంతకాలు, బొడాయి అంటే దాన్ని మనకి తెలుగులో ఇది పండుగ అప్పు అంటారు. పండుగ అప్పు అంటారు దాన్ని. చాలా బొమ్మడాయలు అయితే చాలా టేస్ట్ ఉంటది. ఈ మొయ్యి చేప ఇంకా టేస్ట్ ఉంటది. మన ఏరియాకి మొయ్యి అంటే చాలా ఇష్టం అందరికి. మొయ్యి చేపలు అంటే అది హైలైట్ మనకంటే. ఈ మొయ్యి చేప అనేది కూడా మనకి లైవ్ లో దొరుకుతుంది. ఇక్కడ ఉండే ఈత మొక్కల మడనూరు సముద్రం ఏటు మధ్యలో బతికే చేప ఇది. లైవ్ లో వచ్చేసి తెచ్చుకోవాలి. ఇక్కడ దొరకని లైవ్ లో కాంబినేషన్ లో మంచినీరు ఉప్పు నీరు కలిసే చూడడానికి దొరుకుతాయి. ఈ చేపలు ఈత మొక్కల మన్నూరులో ఎక్కువగా మడనూరు దగ్గర తేటపురం అనే విలేజ్లో అక్కడ కలుస్తూ ఉంటుంది. అక్కడ తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ ఇది తిన్న తర్వాత మేమైతే ప్రతి వారం అయితే నేను ఏదో చేపల పులుసు ఫ్రై కానీ ఏదో ఒకటి తీసుకునేది ఇంట్లో వాళ్ళు వండకపోయినా మేము ఒక టేస్ట్కి అలవాటు పడిన తర్వాత తీసుకొని వాడుతూ ఉంటాం ప్రతి ఆదివారం నేనున్నా లేకపోయినా. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఒంగోలులో దాదాపు నాకు తెలిసి చేపల పులుసు అనేది, నెల్లూరు చేపల పులుసు అనేది ఎక్కడ దాదాపు మా కంట్లో పడలా. గత 30 ఏళ్ళ నుంచి కూడా మనకి తెలుసు ఇంత టేస్ట్ ఉండేది లేదు. అడపదడప ఉన్నాయి కానీ పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి కానీ ఇట్లా షెల్ఫ్గా కర్రీ వరకు అమ్మే ఒక పాయింట్ అనేది నెల్లూరు కోసం ప్రత్యేకంగా పెట్టింది. చేపల పులుసు కోసం చికెన్ కానీ మటన్ కానీ పక్కన పెట్టేస్తే ఓన్లీ చేపల కోసంగా దీని మీద పెట్టడం వల్ల సక్సెస్ అయిందనేది నేను అనుకున్నాను. ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది. దీని మీద ఆ టేస్ట్ ని మనం టచ్ చేస్తే మళ్ళీ మనం ఏది హైలైట్ ఉందండి? దేనికదే హైలైట్ ఉంటాయా? ఇప్పుడు రొయ్యలు దేనికి హైలైట్ ఉంటాయి. ఒకదాని నుంచి ఒకదాని పీతలు టేస్ట్ చూసి ఇప్పుడే నేను తీసుకున్నా. పీతలు అంటే రకరకాలుగా దేనికి టేస్ట్ ఇది రుచి అనేది వాళ్ళు తయారు చేసి పెట్టడం అనేది. వేరే అతను కూడా యూట్యూబ్ అతను చేసి చూసాను నేను. అతను చెప్పింది కూడా అంటే ఈ మార్నింగ్ కూడా ఒక వెంకటరామరెడ్డి అని ఒక ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే అంటే దీంట్లో చింతపండు వేయకుండా ఓన్లీ ఇందాక మేడం కూడా చెప్పారు చింత చిగురు, మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు. ఎప్పుడు అంటే మనకి ఇక్కడ ఉలవపాడు దగ్గరలో ఉంటే ఎప్పుడు మామిడికాయలు ఆల్ సీజన్ జరుగుతాయి. ఒక ప్లస్ పాయింట్ అది. ఒంగోలుకు ఒక హైలైట్గా, ఒంగోలుకు ఒక ల్యాండ్ మార్క్గా. ఒంగోలు వస్తే ఈ చేపల పులుసు టచ్ చేయాలి, టేస్ట్ చేయాలి అనే పరిస్థితి ఆ రేంజ్కి ఎదిగారు ఇలా. అది చాలా అభినందనీయం.
అనేది కూడా ఏంటంటే కొద్దిగా కూర్చోవడానికి ఇసులుబాటుగా ఇప్పుడు ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి చేయమని కూడా మేమందరం చాలా మంది కస్టమర్స్ కూడా అడుగుతాం. కస్టమర్ గా కూడా నాకు కూడా అనిపించింది అంటే నిన్న ఒక బ్యాచులర్ వచ్చాడు అంటే ఐటమ్స్ లో కూడా మినీ ఐటమ్ మినీగా వాళ్ళు ఇంత అవసరం లేదు మాకు ఒక్కడనే నాకు ఎక్కువ అవుతుంది దాన్ని ఇంకా మినిమైజ్ చేసి చిన్న ప్యాక్స్ అంటే రోజు ఇప్పుడు మీరు చెప్పినట్టు సండే కాకుండా ఎవ్రీడే కూడా వచ్చి బ్యాచులర్స్ కాడి నుంచి ఫ్యామిలీస్ కాడి నుంచి అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరికీ తీసుకెళ్ళేటట్టు ఎవ్రీడే తక్కువ దినదిన ప్రభుత్వం అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. జనరల్ గా ఏంటంటే మనం వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి తీసుకుని వచ్చి కడిగించి వండేది చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది పేదలకు అందుబాటులో మధ్యతరగతి అందుబాటులో ఈ చేప రుచికరమైన అందించడం అనేది చాలా అరుదైన. చాలా మందికి మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు పక్కనే ఫిష్ మార్కెట్ ఉండేది కానీ ఇంట్లో చేసే ఓపిక లేక రోజు అంటే నెలల పాటు వదిలేస్తూనే ఉంటాం. అట్లా ఆ బాధ లేకుండా శుభ్రంగా నీట్ గా చాలా ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి దగ్గరుండి నీట్ గా చేసే దగ్గర నుంచి వంటకం దగ్గర నుంచి ప్రతిదీ అతి జాగ్రత్తగా చాలా హైజీనిక్ గా ఫుడ్ తయారు చేస్తారు. చాలా అభినందన ఇది. ఇంకా దీన్ని శాఖలకి దీంట్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు బతికేది కాకుండా దాదాపు నాకు తెలిసి ఒక 10 members వరకు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వంటకం చేసే కిచెన్ లో 4 వీళ్ళకి ఇంకొక వీళ్ళు ఇంకా శాఖలుగా ఎదిగితే వాళ్ళకి ఇంకా 150 మందికి అవకాశం జీవనోపాధి కల్పించే స్థాయి. వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళ తరపు నుంచి వాళ్ళు అడగకపోయినా కూడా వీళ్ళకి ఆర్థికంగా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదా బ్యాంకులు ముందుకు రావాలి. వీళ్ళు పేదలు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఇంకా బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలియదు. ఇది రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి వీళ్ళని డెవలప్ చేయడానికి ఇది మన అవకాశం ఇవ్వమని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న నెల్లూరు చేపల పులుసులో ఒక సీనియర్ కస్టమర్ ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు ఇక్కడ ఈ ఐటమ్స్ తీసుకెళ్లారు. ఆయన ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో కనుక్కుందాం. తీసుకెళ్ళిన దాంట్లో నాకు కనపడింది ఏంటంటే వీళ్ళు చింతపండు అది వేయకుండా మామిడికాయ కలిపినందువలన దానికి ఎక్కువ రుచి వస్తుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. నేను అందుకని కంటిన్యూగా ఇక్కడే తీసుకెళ్తుంటాను. నాకు ఒక రకం కాదు, మొయ్య చేప కానీ బొమ్మిడాల పులుసు కానీ ప్రతి ఏ ఐటమ్ తీసుకెళ్ళినా కూడా ఇక్కడ బాగుంటుంది. మేమందరం మాకు తెలిసిన స్నేహితులు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరం కూడా మేము ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళమని చెబుతున్నాను. అందరూ దాదాపు 99% నేను చెప్పిన వాళ్ళు ఇక్కడే తీసుకెళ్తున్నాను. మీకు అవకాశం ఉంటే వచ్చి మంచి చేప పులుసు, నెల్లూరు చేప పులుసు తిని బాగా సంతోషించి ఇంకా 10 మందికి చెప్పవలసిందిగా కోరుతున్నాను. రొయ్యలు టేస్ట్ చేశాను. రొయ్యలు బాగానే ఉంటాయి, పీతలు అన్నీ బాగానే ఉంటాయండి. ఏ ఐటమ్ చూసుకున్నా నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ఇక్కడ ఇతర చోట తెచ్చుకునేదానికన్నా ఇక్కడ మనకు రీజనబుల్గాను బాగా టేస్ట్గాను ఉంటున్నాయి. క్వాంటిటీ కూడా బాగుంటుంది. అందువల్ల ఇక్కడే తీసుకెళ్తుంటాను. మీరు చేపల పులుసు చాలా రకాలు టేస్ట్ చేస్తుంటారు. మీ అనుకుంటున్నాను ఇప్పటికి ఏం డిఫరెన్స్? ప్రస్తుతానికి నేను గమనించింది ఏంటంటే ఆ టైంలో ఇంకా మామిడికాయ
అవి వేసి చేసేవాళ్ళు కాదు, ఎక్కువ చింతపండు వాటితో కలిపి చేసేవాళ్ళు. అందువల్ల ఆ రుచికి ఈ రుచికి చాలా వ్యత్యాసం ఉంది. బాగానే ఉంటుంది కాబట్టి మీరు మనకి మొయ్య చేప పులుసు ఆర్డర్ ఇచ్చాను. 2 ముక్కలు 230 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇవి మనం 230 పోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో పెద్ద ముక్కలు వస్తున్నాయి, బాగా ఉంటుంది. ఇది అందువల్ల నేను అందరికీ కూడా చెబుతున్నాను, నేను తీసుకెళ్తుంటాను, ప్రతిరోజు వస్తాను ఇక్కడికి. నాకు ఇది తింటేనే ఒక రకంగా ఆరోగ్యంగా ఉంటుందేమో అనిపిస్తుంది. అది నా ఆలోచన. నా పేరు పి వెంకటరామరెడ్డి. మీరు మొదలుపెట్టినప్పుడు ఇలా ఉంది. ఒకసారి ఐటమ్స్ చూపించి చెప్పమ్మా. 10. ఓకే ఓకే. చాలా మామూలుగా అయితే కాస్ట్లీ ఉంటుంది కదా మనకి. మన దగ్గర 2 పీసెస్ 350 రూపీస్ వస్తుంది. అది రెగ్యులర్ ప్రైస్ కాదు, మనకి ఫిష్ ప్రైస్ అవైలబిలిటీని బట్టి కాస్ట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. 2 పీసెస్ విత్ సైజ్ బాక్స్ ఫుల్ గ్రేవీ. దీంట్లో మ్యాంగో వేస్తాము, పచ్చిమిరపకాయ అండ్ చింత చిగురు వేస్తాము. ఈరోజు చింత చిగురు స్పెషల్. ఇవి తెల్ల చందువాలండి. 2 పీసెస్ పర్ బాక్స్ వస్తుంది. బాక్స్ సైజ్కి ఫుల్ గ్రేవీ వస్తుంది. ఇది బాక్స్ 350. స్పెషల్ ఏంటి దీంట్లో స్పెషల్ కూడా అంతేనండి. ప్రతి దాంట్లోనూ మనం పచ్చిమిరపకాయ వేస్తాము. ఈరోజు స్పెషల్ చింత చిగురు కూడా 2 కంబైన్. ఇది కొడాయి అంటారు, కోడవాయి అనొచ్చు, కొడాయి అనొచ్చు. ఇంకో పేరు చెప్పారు మనకి. కోడవాయి అంటే పండు చేపలో ఇది ఒక టైప్ అన్నమాట. తెల్ల పండు చేప అంటే మన దగ్గర పండు చేప కూడా వస్తుంది, అది కొంచెం డిఫరెంట్ ఫిష్. దాంట్లోనే ఇది ఒక టైప్ కొడాయి అంటారు. కోడవాయి ఇది వచ్చే చేపలు తీసుకోండి. ఓకే. ఇది మనకి ప్యాకింగ్ ఎంత వస్తుంది? ఎన్ని పీసెస్? ఇది 2 పీసెస్ పర్ బాక్స్ వస్తుంది, 180 రూపీస్. ఓకే. ఇది మొయ్యి చేపలు. మన దగ్గర బొచ్చే మొయ్యలు ఇవన్నీ రెగ్యులర్గా దొరికే ఫిష్. మన బయట దొరకవు కదండి మొయ్యలు అంతా, అంటే అవుట్ ఆఫ్ మనకి హైదరాబాద్ మన దగ్గర రెగ్యులర్గా ఇదే సైజ్ ఫిష్ వేస్తాము. పెద్ద సైజ్ ఫిష్ వస్తాయి. ఇంకో పేరు ఉందా మొయ్య చేపలకి? లేదండి, మొయ్య చేపలే. బాంబే లాబియో ఫిష్ అంటారు ఇంగ్లీష్. ఇది 230 రూపీస్ పర్ బాక్స్. సంగతి ఇది మనకి 70 రూపీస్ పర్ బాక్స్. ఇది కాంబో ఆఫర్ అని చెప్పి సంగటి ప్లస్ 1 పీస్ మొయ్య కానీ బొచ్చు కానీ ఏదైనా 1 పీస్ ఇస్తాము. 150 రూపీస్. నేతితో చేస్తాం, నెయ్యి వేస్తాము. నెయ్యి. నా పేరు నిహారిక అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1 year వస్తుంది. జనవరిలో స్టార్ట్ చేశాము. సక్సెస్ఫుల్గా. 12 months నుంచి దాదాపు 1 year అయితే కంప్లీట్ అయింది. అప్పుడు నెక్స్ట్ మనకి తినడానికి కూడా ప్రయోజనం పెట్టాలని చూస్తున్నాము. ఎప్పుడు తొందరగా రెస్టారెంట్ ప్లాన్ చేస్తాము. 2 months 1-2 months లో ఉంటుంది. 1.5 months 2 months.